తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. క్రీస్తు ప్రభు పుట్టినరోజు డిసెంబర్ 25 అనే అంశాన్ని బట్టి మొదటి భాగంలో కొన్ని మాటలు మనం ఆలోచించామండి. ఇంకా డైరెక్ట్గా మనము ఆ రెండవ భాగంలో మొదటి భాగాన్ని కంటిన్యూ చేయడానికి రెండవ భాగంలోకి మనం వెళ్ళిపోతాం, ప్రయత్నించేద్దామండి. నేటి కాల సమయంలో మనిషి పుట్టుకను గురించి కొద్ది మాటలైతే నేను క్లుప్తంగా వివరించి ఆపేసానండి. మనం భూమి మీదకి వచ్చిన పుట్టినరోజు మాత్రం కాదు, అంటే నవమాసాలు వెనకాల ఉండదు కలుపుకోనాలి. అలా కలుపుకుంటే ఆ రోజున అక్కడికి ఎప్పుడు వచ్చామండి అని మనం ఎలా చెప్తామండి అంటే చక్కటి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను చూడండి అర్థం అవటానికి. ఇప్పుడు మనం గింజలు నాటుతామండి, అది బీర గింజ మరి మరొకట ఆనప గింజ ఏదో ఒకటి, కానీ ఏదో ఒక గింజను నాటారండి. గమనించాలి, ఆ గింజను నాటినప్పుడు ప్రియమైన సోదరుడా, అది మొలకెత్తిన తర్వాత అమ్మయ్యా ఇదిగో మొలకెత్తింది కనుక ఇప్పుడే దీని పుట్టినరోజు అంటావా? ఏమండి, ఇప్పుడే దీని పుట్టినరోజు అండి అన్నాం అనుకోండి, హాస్యాస్పదంగా ఉంటుంది. అరే అదేంటిరా ఈ గింజ పెట్టుకుని పుట్టినరోజు ఇప్పుడా అని అంటాడు. ఎందుకంటాడు? గింజను నాటినప్పుడు అది మొలకెత్తి బయటకు వచ్చేటప్పుడు నువ్వు చెప్పే రోజు అంటే ఇప్పటికి 4 రోజులైందండి దీన్ని నాటి, దీని వయసు ఎంత 4 రోజులు అని కన్ఫర్మ్ అయిపోతాం. అలా చెప్పడం వాస్తవమేనని అందరూ ఒప్పుకుంటారు. మరి ఇప్పుడు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన రోజే పుట్టినరోజు అంటావేంటి? ఏమండి, ఆ యొక్క మరి మొక్కల ప్రకారం చూస్తే పుట్టినరోజు అంటే మరి వెనకాల ఉన్నాయి వద్దా అంటే ఇది కరెక్ట్ పుట్టినరోజు మాత్రం కాదు. ఎందుకంటే లోన ఉన్నావు గనుక వచ్చావు, ఆ రోజు ఎవరికి తెలియదు అని చెప్పలేదు అన్న దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటే సరిపోతుంది అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఇది మన పుట్టినరోజు, ఓకేనా? అది మనకే తెలియదు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రియ దేవుని పిల్లలరా, ఆ కుమారుని యొక్క పుట్టినరోజు చెప్పలేదు, మనది చెప్పలేదు, ఆయనది చెప్పలేదు. అలాగని పుట్టకుండా ఉన్నామంటే పుట్టాము, బ్రతుకుతున్నాం, చెల్లిస్తున్నాం. మనకి కూడా పుట్టినందుకు కానీ మనకు ఒక చరిత్ర ఉంది. పుట్టిన తర్వాత చనిపోయే మధ్యకాలంలో జరిగిన స్టోరీలు క్రియలన్నీ చరిత్ర భాగంలోనికి వచ్చేస్తాయి. మనకు ఒక చరిత్ర, ఒక స్టోరీ ఉంది. పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంటింటికి ఒక చరిత్ర ఉంటుందండి వ్యక్తికి కూడా. కనుక నా ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ క్రీస్తు ప్రభు పుట్టినటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచించాలి. ఎలాగా యేసు ప్రభు డిసెంబర్ 25 పుట్టాడా అన్నది మొట్టమొదటి ప్రశ్న వేసుకొని ముందుకెళ్ళటం ప్రయత్నించేద్దాం. ఓకే, డిసెంబర్ 25 కాదండి, పుస్తకం మరి గ్రంథంలో లేదండి అన్నారు, దానికి ఒప్పుకున్నాము. సో అయినా దానిని బట్టి కొద్దిగా ఆలోచనలోకి ముందుకెళ్ళటం ప్రయత్నించేద్దాం. ఏమండి, ఒకవేళ డిసెంబర్ 25 అనుకుందాం, ఓకేనా? పుట్టినరోజు అదే డిసెంబర్ 25 పుట్టినరోజు అయితే మరి పుట్టినరోజు చేసుకోవటానికి అనేక మంది భక్తులు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి నవంబర్ 25 ఎందుకు స్టార్ట్ చేశారు? ఆయన పుట్టకుండానే పుట్టాడని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఏమండి, ఈ డిసెంబర్ 25 పుట్టిన తేదీ చెప్పేవాళ్ళది తప్ప, లేక పుట్టకుండానే ఎదరికి వెళ్ళి ముందుకు వచ్చి మరి నవంబర్ 25 నుండి మరి చేసుకుంటూ వస్తున్నారు అంటే మరి ఏది కరెక్టు? పుట్టకుండా ఎందుకు చేస్తున్నారు? కొన్ని చరిత్రలు ఎవరు పుట్టకుండా పుట్టినరోజులు పలానా రోజులు పుడతాడు, ఈ రోజులు పుడతాడు అని అనుకొని పోనీ ఎవరైనా ఉన్నారా? లేదు. ఒకవేళ ఆ నవంబర్ 25 చేసుకుంటూ వస్తుంటే పోనీ మాట్లాడేటటువంటి ప్రసంగాలు జరిగిస్తున్నటువంటి వారు క్రీస్తు డిసెంబర్ 25 పుడతాడు అని ప్రసంగాలను చేస్తున్నారా? పుట్టేసాడు అంటున్నారు, పుట్టకుండా పుట్టాడు అంటున్నారేంటి? మరి ఈ రోజున కన్ఫర్మ్ చేసినటువంటి వారు ఆలోచించమని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి. రెండో మాట కదా, ముందుకెళ్తే ఈ డిసెంబర్ 25 తర్వాత కూడా 31 వచ్చేంత వరకు కూడా మరలా చేస్తున్నారు. సో అంటే పుట్టిన తారీఖు 25 కాదా? మరి అక్కడి నుండి ఎందుకు చేసుకొస్తున్నారు? మరి తర్వాత కూడా పుట్టినరోజు అయిపోయిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే క్రీస్తు ప్రభు పుట్టినది అంటే పుట్టుక చావు అనేది ఒకే రోజు ఉంటాయి కదా, ఒకరోజు చనిపోతాం, ఒకరోజు పుడతాం. ఏమండి, మరి పుట్టిన రోజుని ప్రేమ దేవుని యేసు ప్రభు ఒక రోజుని చనిపోయారు, పుట్టింది కూడా ఒక రోజునే. ఏమండి, ఆ రోజు తెలియక ఏడుస్తున్నాం కదా, ఇప్పుడు ఒక రోజునే, చనిపోయింది కూడా ఒక రోజునే. అలా అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పుట్టినరోజును బట్టి మరి ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి? అంటే పుట్టినటువంటి ఆయన
డిసెంబర్ నుండి పుట్టాడు అని అనుకుంటే ఆ యొక్క నవంబర్ 25 నుండి అలా పుట్టుకుంటూ 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 ఇంకానే పుడుతూనే డిసెంబర్ 31 దాకా వచ్చాడా? అంటే అప్పటి నుండి ఇక కంటనే ఉన్నట్టుగా ఉండాలా? కనేసాడు అనాలా? ఏమనాలి? పుట్టేసాడు అనాలా? ఏ విధంగా అర్థం చేసుకోనాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ యేసు ప్రభు భూమి మీద పుట్టింది కూడా పుట్టినరోజు కాదు. మనదే మనం పుట్టినరోజు కానప్పుడు ఆ యేసు ప్రభు కూడా మనలాంటి స్వభావం ధరించి శరీరాకారంగా ఉండటానికే మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ తల్లి గర్భంలో 9 మాసాల సంగతి ఏంటి? ఏంటి నీది తెలియనప్పుడు అదే విధానాన్ని యేసు ప్రభు కూడా అప్లై చేసుకుంటే నీకు నాకు లాగానే గర్భం పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి 9 మాసాలు మోసిన తీరు కనపడుతుంది కదా యేసు ప్రభు పుట్టుక. మరి ముందున్న 9 మాసాల సంగతి ఏంటి? ఈ ఒక నెల మాత్రమే పుట్టినరోజు అని చేసుకుంటుంటే మిగతా మాసాల సంగతి ఏంటి? ఈరోజు డిసెంబర్ని పుట్టాడని మనకి ఎవరు చెప్పారు? నువ్వు చరిత్ర తీసి పక్కన పెట్టండి, చరిత్ర తీసేయండి. ఆయన రాయించలేదు కనుక ఇంకా వివరంలోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన రాయించలేదు కనుక పుట్టాడు, పుట్టాడు కనుక దాన్ని మనం ఏం చేస్తున్నాము? పుట్టాడు కనుక మనం చేసుకుంటున్నాం, పుట్టాడనో చెప్పుకుంటున్నాం, చేసుకుంటున్నాం. అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 9 మాసాల సంగతి వదిలేశారు. అసలు అది ఎప్పుడు గర్భంలో పడ్డాడో తెలియదు. ఆ డెలివరీ అయినటువంటి పరిస్థితిని బట్టి ఈరోజే పుట్టినరోజు అంటున్నామంటే గింజకి చెప్పిన తీరు ఇక్కడ వర్తించదా? అక్కడ మనిషిగా మాట్లాడుకున్న తీరు ఇక్కడ కానరాదా? చెప్పుకుంటూ కుదరదా? గమనించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. అంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడో ఎవరికి కూడా తెలియదు. ఎందుకు అంటే ఆయన వ్రాయించలేదు, చెప్పలేదు. పుట్టాడు ఎందుకు, ఎక్కడ, ఏం చేశాడు, ఏమైంది, ఆయన పుట్టుడు కారణంగా ఆ సంకల్పం ఎలా నెరవేర్చబడింది, ఆయన ఉద్దేశం ఏంటి, సంకల్పం ఏంటి, ఏం చేశాడు, తద్వారా నేను ఏం మేలు పొందుకుంటున్నాను, రేపు పరలోకం వెళ్తానికి ఆయన చెప్పిన ప్రకారం నేను ఎలా నడుస్తున్నానా లేదా అని చూసుకుంటే సరిపోతుందేమో. ఏమని కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. గమనించినట్లయితే ఇక్కడ ఇంకొక మాట మనం గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే పోనీ ఎప్పుడు పుట్టాడు అనేది తండ్రి అయిన దేవుడైనా మనకేమన్నా కొద్దిగా నేను క్లూ ఇచ్చాడా, ఒక మాట ఏదైనా చెప్పాడా అని అంటే ఎందుకు చెప్పలేదు? చెప్పాడు. చెప్పిన దాన్ని అవగాహన లేకుండా ఇప్పుడు మనం చేస్తున్నది ఆయన చెప్పినట్లే చేస్తున్నాం. కానీ అనేక మంది మర్మ బోధకులు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిసెంబర్లో 25నే పుట్టాడు, ఇదిగో చరిత్ర ఆధారాలు. ఎందుకయ్యా? ఎందుకు నీ చరిత్ర ఆధారాల వల్ల ఏం సాధించావు, ఏం మార్చగలిగావు? ఎవరిని ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడు అన్న మధ్య గ్లెడ్జెస్ వస్తున్నాయి. ఎవరెవరో రకరకాలు అడుగుతారండి, హిందువులు అంటారు. నిజమే, ఆయన పుట్టాడు కనుక రే బాబు చరిత్ర 2 భాగాలైంది. చరిత్ర సాక్ష్యం చెప్తుండే పుట్టాడని చెప్తుంటే మొదటి శాతం పుట్టాడని చెప్తాను, దానికి వివరణ ఇస్తానండి. అలా ఉండాలి. కానీ వాడెవడు అడుగుతాడు, వీడెవడతాడు. ఈ సత్యమై ఉన్నప్పుడు, సత్యాన్ని చదువుతున్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అసత్యం ఎంత దగ్గరికి వచ్చిన ఏదో ఒక తల ఉంచుద్ది. కొద్ది ఓపు పట్టు, దాని మీద యుద్ధాలు ప్రకటించేసి రకరకాల పరిస్థితుల్లో తెచ్చేసి నెమ్మది లేకుండా క్రీస్తు దగ్గరకు వచ్చేవాడికి మనమే అడ్డుబండలుగా ఉంటే ఎలాగండి? కరెక్టా ఇది? కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఆయన పుట్టాడు అని అంటే నేను ఎట్ట పుట్టించాను, నేను కన్నాను అన్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథాన్ని మనం 8వ అధ్యాయం చదువుకుని మీ అందరూ తెలుస్తూ మొన్న ఇప్పుడు చెప్పినట్టుండా, నేను పుట్టితిని, నేను నిర్మించబడితిని, నేను వచ్చాను, నేను సృష్టి నేనే కలుగు చేశాను, నా తండ్రి నా చిత్త ప్రకారం అని చెప్పింది సామెతల 8వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఓకేనా? ఇంకా దానికంటే ఇంకొక మాటగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికకు ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ ఒక చక్కటి మాట తండ్రి అయిన దేవుడు తన కుమారుడని క్రీస్తు ప్రభువును 1వ అధ్యాయంలో చెప్తున్నాడండి. ఏమంటాడో మనం చూడండి. దీన్ని బట్టి కరెక్ట్గా ఎప్పుడు పుట్టాడో కొద్ది గొప్ప మనకి ఆన్సర్ వస్తుందండి. అందుకేనేమో మనం ఇలా చేసుకుంటున్నామో అనేటువంటి ఒక అవగాహనకు వచ్చేయచ్చండి చాలా వరకు. తదుపరి సంవత్సరంలోకి వెళ్తానండి. ఏమని చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అంటున్నాడు. అంటే ఎవరట? ఎప్పుడు కన్నాడట? నేడు నేను కని ఉన్నాను. నేడు అంటే నిన్న కాదు, రేపు కాదు, ఈ రోజే కన్నాను అంటున్నాడు. కానీ ఇంకో మాటగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా,
మీరు కీర్తనలు రెండవ కీర్తనలో 7వ వచనంలో కూడా ఏమంటాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. 7వ వచనం, కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకేలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, నేడు నేను కని ఉన్నాను, నేడు నేను కని ఉన్నాను, నా కుమారుడివి, నేను నీ తండ్రి. నేడు 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 ఇదే మాట ఆయన పుట్టిన తర్వాత కూడా గొర్రెల కాపర్లు దేవదూతలు ఎవరితో చెప్పారు? గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళి లోకసువార్త 2వ అధ్యాయం 10-11 వచ్చేలాగా చెప్తున్నాడంటే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు నేడు పుట్టాడు. నేడంటే నిన్ననా కాదుగా, పోనీ రేపా కాదుగా. నేడనే సమయం మందుకుంది, నిన్నటి దాటిపోయాం. రేపటి సంగతులు మనం ఉంటామో ఊడిపోతామో తెలియదు. మనం ఎప్పటికైనా నిన్నటి వారమే. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎందుకంటున్నాడంటే, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈ 3 వచనాలు మనం చదువుకుంటూ నేడు పుట్టెను అని రాసింది కదా, రాయించాడు కదా. నేడంటే ఇప్పుడు అంటే నువ్వు ఏ రోజున దేవుని చిత్తాన్ని బట్టి ఆ క్రీస్తు ప్రభు పుట్టుకను కానీ అది నిత్యము జరిగించుకోవచ్చు. ఇప్పుడు ఇంతకీ పుట్టినరోజును మనం పెట్టిన పేరేంటి? క్రిస్మస్. అంటే క్రిస్టోస్ అనే గ్రీక్ పదం, మరి మాస్ అనే లాటిన్ పదం, 2 కలిగితే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం. ఏమండి, ఈ క్రిస్మస్ని ఆరాధించటము ఆయన పుట్టినరోజు కాదు, పండగ కాదు అసలు ఇది. ఆ క్రిస్మస్ అంటే ఆ క్రీస్తుని బట్టి తండ్రి దేవుని ఆరాధించటం. ఆయన ఆరాధిస్తున్నాం. ఆరాధించడానికి నేడనేటువంటి రోజు నిన్న అయిపోయింది. నేడనేటువంటి రోజు నిత్యము ప్రతిరోజు చదువున నేడు ప్రతిరోజు చేయొచ్చు. అందుకేనేమో డేట్ చెప్పలేదు కనుక నా సోదరులారా గమనించండి, డేట్ చెప్పలేదు కనుక ఆయన ఎలా ఉందో తెలుసా? ఏమంటాడో తెలుసా? నేడు అంటే నేడు అనేది ఎప్పుడైతే నువ్వు స్టేజ్ ఎక్కి యేసు ప్రభుని గురించి లేకపోతే సువార్తను గురించి, యేసు ప్రభు పుట్టినరోజుకే ఇంత రాద్ధాంతం, కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత చేసిన కార్యాలు, ఎంత పని చేశాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత కార్యాలు చేశాడు, అవన్నిటి గురించి దానికి తన్నుకోము. పుట్టినరోజు ఏమండి, ఈ పుట్టినరోజు పుట్టాడు కదా, పుట్టి ఇప్పటికి 2024 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అక్కడే తన్నుకుంటే ఆయన చేసిన కార్యాలు, అని చెప్పిన త్యాగము, అని చెప్పవలసిన తీరు మనం చెప్పి, ఇదిగో మరలా రాబోతున్నాడు, ఆయన వస్తున్న సిద్ధపడండి అనేటువంటి హెచ్చరికలు, చెప్పేటటువంటి బోధలు ఎక్కడ పెట్టాం? ఇంకెక్కడే తన్నుకుందామా? నేడు అంటే నేడు అనగానే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఈరోజు అంటే ఆ డిసెంబర్ 25 కాదు, ఆ నవంబర్ నుండే కాదు, ఇక నేడనే విషయం ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నుండి ఆరాధించడానికి వచ్చావంటే, క్రీస్తు లేకుండా ఒక ప్రసంగం చేయగలవా? క్రీస్తుని చెప్పకుండా ఏదో చేయగలవా? ఆయన రక్షణకు అన్నిటికీ మూలం ఆయనే కదండి, విమోచన కర్త కదండి. విమోచించడానికి ఆ తండ్రి చిత్తాన్ని బట్టి, ఈ తండ్రి చిత్తంలో సమస్తమును కలిగించినటువంటి ఏంటండి ఆది సంభూతుడు, కలిగించడానికి అంత కర్త కదండి ఆయనలో కూడా ఏం చేస్తావు? ఏమండి, ఆయన కలిగించిన దానికి ముందుంటే డిసెంబర్ 20 పుట్టేవని నువ్వు అంటున్నావంటే ఏది నమ్మాలి? ఏమండి, అసలు ఆలోచించండి. ఆయన సృష్టికి పూర్వం నేను ఉన్నాను అని దాన్ని కలిగేసాడు ఆయన అంటుంటే అబ్బే లేదు. ఏమండి, కొద్దిగా ఆలోచించండి. డిసెంబర్ 25 పుట్టడానికి ఎవరు చెప్పారు? ఆ చరిత్రలు ఎన్ని తిరిగేసేవా? చరిత్ర పెట్టినోడు చెప్పినప్పుడు చరిత్రలో మనుషులు రాసుకునేది కల్పించుకున్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈ బైబిల్ కంటగా ఈ రోజును పుట్టేటట్టు నీకెవరు ఇచ్చారండి అధికారం? తప్పు కదా. నేడు పుట్టాడు చెప్పు, పుట్టాడని చెప్పాలి. అది చెప్పేది కూడా దేవుని సంకల్పం, ఉద్దేశం అని చిత్తానుసారం చెప్పాలి. కానీ గంతులు వేసుకుంటాం, డ్యాన్సులు వేసుకోవటం, ఎరగదీసేస్తాను అనుకుంటే ఒక రోజు మనల్ని ఇచ్చేస్తాడు. వద్దు. అందుకే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒకటి కలిపినా ఒకటి తీసినా కబడ్దార్ అన్నట్టుగా చెప్పాడా లేదా? ఒకటి కలిపినా తీసేసిన నేను ఊరుకోను, నాకు అటు కలిపేలు ఉంటే నాకు కుదరదు. అందుకే పౌలు గారు అంటారు, మేము కలిపి చెరిపేటువంటి వారు మాత్రం కాదు అని. కొరింథీ పత్రికలో అదిగా చెప్తాడు. అసలు రోమపత్రికలు అయితే నా ద్వారా ఆయన నామం దూషణ పాలు కాకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను అంటాడు పౌలు గారు రోమపత్రిక 2వ అధ్యాయంలో. కనుక దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ బట్టి కొద్దిగా మనం భావన అర్థం చేసుకుని, నేడు పుట్టాడు కనుక అందుకే ఇప్పుడు చేసుకున్నా, ఈ నెల దినాలు చేసుకున్నా, మరొక 2 రోజులు చేసుకున్నా, మరి వెనక చేసుకున్నా, ముందు చేసుకున్నా, నేడు ఏ రోజు అయితే స్టేజ్ ఎక్కిందో ఆ రోజే పుట్టాడు. ఆ రోజు పుట్టాడు కానీ నేడు పుట్టాడు కనుక ఎందుకు పుట్టాడు అంటే ప్రజలందరూ విమోచించని పుట్టాడు అన్నది ఇది. 3వ మాటగా చూస్తే, ఇకపోతే ఆ రోజును గొడవ అయిపోయింది కదా, ఇప్పుడు సంవత్సరాల్లోకి వెళ్దామండి. ఈ పెద్ద మనుషులు ఏం చెప్తారో తెలుసండి, చాలామంది చాలా ఆశ్చర్యం అవుతుందండి. మరి ఎందుకు దాన్ని తగ్గిస్తున్నారో, లేకపోతే మేము జ్ఞానవంతులమని పండితులమని చెప్పాలనుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు.
ఏమండి ఇప్పుడు వాళ్ళు అడిగిన చేసే ప్రశ్నలు కూడా దగ్గర సమాధానం ఉండదు తెలుసు అసలు. తెలుసుకుని నువ్వు కట్టడమే. నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ చెప్పమని అడుగుతాను అంతవరకే. ఏమండి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో రాంగ్ అయితే కట్ చేయొచ్చు. లేదు తమ్ముడు ఇలాగనుకొని ప్రేమతో చెప్పేటట్టు పర్వాలే, హీరోయిజంగా చెప్తారు కదా. జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన తలంతుని తగు రీతిలో జాగ్రత్తగా వాడకపోతే నీ తలంత నీ నెత్తి మీదకి వస్తుంది. ఇచ్చిన తలంతుని తీసుకొని భూమిలోకి కప్పెడితే దాన్ని బట్టి వేసాడు వద్దు అని ప్రభుని బట్టి మనం గ్రహించుకుంటూ ముందుకెళ్దాం. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు పుట్టుకతో ఏమండి రోజు తెలియలేదు, నేడే అన్నది ఓకే. ఆ డిసెంబర్ 25 తీసి పక్కన పెట్టండి. ఇక ఇప్పుడు పోతే రెండోది, పుట్టినటువంటి యేసు పుట్టుకతోనే కాలచక్రం 2 భాగాలుగా విభజింపబడింది. మా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అన్నదిగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చేస్తే క్రీస్తు ప్రభు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన 29వ సంవత్సరంలో చనిపోయాడు కనుక, సిలుమరణలో చనిపోయాడు కనుక ఇప్పుడు ఆయన పుట్టినరోజు ఏముందో తెలుసా? అంటే 29వ సంవత్సరం చనిపోయాడట. ఆ చనిపోయినందుకు గాను ఈయన పుట్టినరోజును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి లింక్ పెడుతున్నారు? ఈయన పుట్టింది 4వ శతాబ్దంలో అంటున్నారు. 4వ శతాబ్దంలో పుడితే ఈ 29, 4, 33 కనుక నరకి కలిపేసి అమ్మయ్యా ఓకే బాగా లెక్కలు చూస్తామన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరెక్టా? సో ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు 4వ శతాబ్దంలో యేసు పుట్టాడు అని అంటే, ఇప్పుడు మొదటి శతాబ్దంలో యేసు పుట్టినందుకు కాలచక్రం 2 భాగాలైన దానికి ఏం చెప్తారు వీళ్ళు? అంటే క్రీస్తు బిఫోర్ క్రైస్ట్ శతాబ్దం అవతల మొదటి శతాబ్దం దేవునితో క్రీస్తు పుట్టుకతో కాలం 2 భాగాలైతే, ఈయన 4వ శతాబ్దంలో పుట్టాడు అని చెప్తున్నట్లయితే మిగిలిన సంవత్సరాల సంగతి ఏంటి? మిగిలిన సంవత్సరాలు ఆయన పుట్టలేదు కదా అప్పటికి. క్రీస్తు శకంలోకి ఎలా వస్తాయి అవి? ఏమండి వద్దా? అది ఆలోచన వద్దా? అలా కాకుండా ఇలా చెప్తారండి. ఇవన్నీ అది వినటానికి మాత్రం వండర్ఫుల్. ఆహా, చరిత్రలోకి వెళ్ళి చరిత్ర భాగాలను తిరిగేసేసినట్టు. ఓకే మంచిదే, నీ చరిత్ర సల్లగుండా నువ్వు జాగ్రత్త పెట్టుకో. కానీ చరిత్రను తీసుకొచ్చి దేవునికి విధానానికి లింక్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఆ చరిత్రలో జరిగిన సంఘటనలు, అక్కడ ఉంటున్న వ్యక్తులకు సంఘటనలో వాళ్ళు దేవునికి అనుకూలంగా రాశారో ప్రతికూలంగా రాశారో కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంటాయి. వాటిని కాదు నువ్వు బాగా బేస్ చేయవలసింది. ఇదిగో దేవుని చిత్తాన్ని బట్టి అలా లేదు కనుక ఏమో ఆ రోజు ఒకటి జరగవచ్చు, ఇటు జరుగుతుంది, నాకు అనవసరం. కానీ దేవుడు చెప్పిన మాట వాస్తవం కనుక నేను దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తా అనేటువంటి దృఢ నిశ్చయతతో ఆ యొక్క కార్యం సాధించడం దృఢ సంకల్పంతో, ఆ విశ్వాస పట్టుదలతో, నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నించాలి తప్ప దానికోసం తనుకొని టైం అంతా వేస్ట్ చేసేసి యుద్ధాలు, భూకంపాలు సృష్టించుకుంటే దేవుని నామం మన ద్వారా కదా అవమానపరచబడేది. ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పటికే టైం అయిపోయింది, ముగించుతున్నాను. కనుక ఈ సమయాన్ని బట్టి ప్రియమైన సోదరుడా, సహోదరి, ఇక్కడ చెప్తున్నది అంటే క్రీస్తు 4వ శతాబ్దంలో పుట్టినట్టడానికి కుదరదు. కనుక ఇలా అనుకుంటే నా భావన అండి. ఇప్పుడు మొదటి క్రీస్తుతోనే చక్రం 2 భాగాలైంది కనుక క్రీస్తు మొదటి రోజు, మొదటి నెల, మొదటి సంవత్సరంలోనే పుట్టి ఉండాలి అని అనుకుందామని నేను అంటున్నా. అంటే కాలచక్రం 2 భాగాలైంది కనుక ఆయనతోనే స్టార్ట్ అయింది కనుక అలా స్టార్ట్ అయ్యి 2024 సంవత్సరాలు అవుతుంది కనుక ఆ మిగతాది క్రీస్తుకు ముందున్న దాన్ని కౌంట్లో లేదు కనుక మరి ఇట్ అనుకుంటే బాగోదా? కనుక ఏదో ఎక్కడ చెప్పేశారు అది చేశారు అనేదానికంటే, అందుకే దైవ గ్రంథాన్ని బట్టి మనం చూసినప్పుడు ఏమండి దైవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆ ప్రకటన గ్రంథంలో చెప్తున్న 22, 14, 15లోనూ ఆయన చెప్తున్నది ఒకటి కలపొద్దు ఒకటి తీయొద్దు అని కనుక మనం అటు ఇటు కలపటం కంటే ఉన్నదాన్ని బట్టి ఆలోచించి దేవుని చిత్తం ఏంటి ఎరిగి నడపడం ఎంతైనా మంచిది. కనుక మన పుట్టినరోజు తెలియదు, మనకి ఆ క్రీస్తు ప్రభు పుట్టినరోజు కూడా ఆయన చెప్పలేదు, మనకు కూడా తెలియదు. కనుక పుట్టాము కనుక ఎందుకు పుట్టామో, ఏం చేయమని పంపించాడో ఆ పని ఫుల్ఫిల్ చేసి ఆయన నామను మహిమ తెచ్చి ఆయన చిత్త ప్రకారం జీవించి ఆ పరలోకం చేరదామనే ఆసక్తి తప్ప మరొకటి ఉందనుకుంటే అంతే సంగతులు. సో ఆదాం గారు పుట్టినరోజు అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఆదాం గారు పుట్టినరోజు ఏ రోజు అయితే భూమి మీదకి వచ్చాడు ఆ రోజు ఆయన పుట్టినరోజు. ఇంకా వెనకాల తల్లి గర్భంలో ఉండి ఉత్తరం రావటం పోవటం ఏం లేవు ఆయనకి. ఆదాములకి సేమ్. వారు ఆ రోజు అంటే సరిపోద్దు, కానీ నీకు నాకు యేసు ప్రభుకి ఆ రోజు వర్తించదండి. కనుక దీనిని బట్టి ప్రియ సోదరుడా ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ, మరి ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే ఈ క్రిస్మస్ పుట్టినరోజు దానికి తనుకునే కంటే ఆయన పుట్టిన మాట వాస్తవం, ఆయన కార్యాలు జరిగించిన వాస్తవం, అన్నీ వాస్తవం. రేపు రాబోతున్నాడు కనుక ఆయన వచ్చుతున్నాడు అనే భయంతో, మరి ఆ సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాసంతో మనం సిద్ధపడతాం ఎంతైనా మంచిది.
ఇంక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా రక్షణ పొందిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే సోదరుడా, నీకు సంతోషం ఆనందం ఉండదు కనుక ఆ క్రీస్తు ప్రభు సొంత రక్షణకి అంగీకరించి నువ్వు కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆనందంలో, ఆయన ఇచ్చే సర్వమానవులకి ఇచ్చే ఆనందంలో పాల్గొంపులు పొంది మేలుకరంగా ధనికరంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. పలకమైన మాటలో పరమాత్మ గమనించిన సహాయం చేయండి. మీ చిత్తమైతే మరొకసారి కలుసుకుని గొప్ప శుభమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.